ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎప్పుడో దూరమైన వ్యక్తి మళ్ళీ మన జీవితంలోకి ఎప్పుడు వస్తారో కూడా అంచనా వేయలేం. కానీ ప్రతి ఏడాది జూన్ నెలలో మాత్రం కొత్త ప్రేమ మొదలవడమో లేక పాత భాగస్వామి నుంచి అనుకోకుండా మెసేజ్ రావడమో జరుగుతుందంటో ఒక సరికొత్త థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ప్రేమికులు పెట్టుకున్న పేరే జూన్ థియరీ. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టిక్టాక్ వంటి వేదికల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూన్ నెలలో చాలా మందికి కొత్త ప్రేమ పరిచయం అవడము, లేదంటే చాలా కాలంగా మాట్లాడని మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా మెసేజ్ చేసి పలకరించటమో జరుగుతుందని నెటిజన్లు నమ్ముతున్నారు. ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా జూన్ నెలలోనే తమకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చాలామంది తమ కథలను సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పంచుకుంటున్నారు. అయితే దీనిపై మానసిక నిపుణులు, రిలేషన్షిప్ సైకాలజిస్టులు భిన్నంగా స్పందిస్తున్నారు. జూన్ నెలలో సెలవులు, విహారయాత్రలు, పెళ్లిళ్లు, స్నేహితుల సమావేశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మనుషులు కూడా సాధారణ రోజుల కంటే ఎక్కువగా బయటకు వెళ్లటం, కొత్త పరిచయాలకు సిద్ధంగా ఉండటం వల్ల కొత్త ప్రేమ పుట్టే అవకాశాలు సహజంగానే పెరుగుతాయని నిపుణులు వివరిస్తున్నారు. మరోవైపు వేసవికాలం ముగిసే ఈ సమయంలో చాలా మందికి ఖాళీ సమయం దొరుకుతుంది. ఈ క్రమంలో పాత ఫోటోలు చూడటం, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం వల్ల గత సంబంధాల గురించి ఆలోచించే అవకాశం పెరుగుతుందట. ఈ ఆలోచనలే కొందరిని తమ మాజీ భాగస్వామికి మళ్లీ మెసేజ్ పంపేలా ప్రేరేపిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ థియరీకి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవని రిలేషన్షిప్ సైకాలజిస్టులు చెబుతున్నారు. అయితే ఈ నెలలో ఏదో ఒక మంచి జరుగుతుంది, పాత పరిచయాలు మళ్లీ మొదలవుతాయి అనే ఒక బలమైన నమ్మకం వ్యక్తుల ప్రవర్తనను ప్రభావితం చేస్తుందంటున్నారు. దాంతో వారు ఇతరులతో మాట్లాడటానికి, కొత్త ఆహ్వానాలు స్వీకరించడానికి ఉత్సాహం చూపిస్తారని, ఆ పాజిటివ్ మైండ్ సెట్టే కొత్త బంధాలకు దారితీస్తుందంటున్నారు. ఏది ఏమైనా జూన్ థియరీ అనే పేరుతో సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ట్రెండ్ యువతను బాగా ఆకట్టుకుంటోంది.